హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. ఇక్కడ కనపడే బాధితులు హిందీ పండిట్ బాధితులు. తెలంగాణ రాష్ట్రంలో సమస్య ఏదైనా నిరుద్యోగుల సమస్యనే. ఆ నిరుద్యోగులని రోడ్ల మీద తిప్పడమే లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేసింది, ఇవాళ ఈ ప్రభుత్వం కూడా పనిచేసింది. తలకాయ లేని అధికారులు, తిక్క జీవోలు, రోడ్ల మీద బాధితులు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలు. పక్క రాష్ట్రంలో ఏమో న్యాయబద్ధంగా ఉంటాయి, తెలంగాణకు వస్తారే న్యాయ విరుద్ధం అంటాయి. దేశవ్యాప్తంగా ఒక చట్టాలు, తెలంగాణలో మరొక చట్టాలు. రాత్రి జీవోలు పుట్టుకొస్తాయి. ఆ జీవోలు నిరుద్యోగుల రోడ్ల మీద తిప్పుతాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 30,000 మంది హిందీ పండిట్ బాధితులు వాళ్ళ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇవాళ అశోక్ సార్ యొక్క స్టూడియోకి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఏమంటారు అంటే 2017 కంటే ముందు మేము విద్వాన్ అంతా చదివినాం. విద్వాన్ చదివిన వాళ్ళకి హెచ్బిడి అనుమతి ఉంది, హెచ్బిడి చేసుకున్నాం. హెచ్బిడికి విద్వాన్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ విద్వాన్ ఎందుకు పనిచేయదు? విద్వాన్ అనేది డిగ్రీ క్వాలిఫికేషన్ కాదు అని వాళ్ళ దొంగ లెక్కలు చెప్తున్నారు, దొంగ మాటలు చెప్తున్నారు. 2017 వరకు విద్వాన్ పనిచేసింది, అదే విద్వాన్ మీద హెచ్బిడి చేశారు. గమ్మత్ ఏంటంటే ఇలా అధికారులకు మరి అర్థమవుతుందో అర్థం కాదు తెలియదు, కానీ విద్వాను ఉన్న క్వాలిఫికేషన్తో హెచ్బిడి చేసుకుంటే విద్వానికి ఎలిజిబుల్ ఉండదట. అదే విద్వాని పైన హెచ్బిడి చేస్తారు, హెచ్బిడి మీద మళ్ళీ ఎంఏ పండిట్ చేస్తారు. ఎంఏ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి అప్పుడు విద్వాన్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇది ఒక విరుద్ధమైన గందరగోళమైన కాన్సెప్ట్. ఇవాళ విద్వాన్ అనేది ఆ పని చేస్తుందని గతంలో 1962 నుంచి పనిచేస్తారని, ఇవాళ కాదు, ఇవాళ ఇది 1962 నుంచి విద్వాన్ అనే అంశం ఉంది. దేశవ్యాప్తంగా భారతదేశంలో హిందీ అనేది ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా కొనసాగుతుంది. ఇవాళ స్కూల్ స్టాండర్డ్లో కంపల్సరీగా ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ చదవాలా, హిందీ చదవాలా, ప్రాంతీయ భాష అయినటువంటి తెలుగు చదవాలా. అందుకే కంపల్సరీ పండిట్స్ అనేవాళ్ళ, తెలుగు పండిట్ కావచ్చు, హిందీ పండిట్ కావచ్చు, ఇంగ్లీష్ ఒక టీచర్ కావచ్చు, వేరు క్వాలిఫికేషన్లు ఉంటాయి. అంటే గతంలో పనిచేసిన క్వాలిఫికేషన్ ఇప్పుడు పనిచేయరంటారు. దాన్ని వివరంగా అర్థం చేసే విధంగా చెప్పరు. ఒక దాంట్లో పనిచేస్తే ఇంకో దాంట్లో పనిచేయదు. అంటే ఇక్కడ నేను ప్రశ్నించే అంశం ఏంటంటే డిగ్రీ స్థాయిలో విద్వాన్ మీరు ఎలిజిబుల్ కాదంటున్నారు. అదే విద్వాన్ మీద హెచ్బిడికి పర్మిషన్ ఇచ్చారు కదా, మరి ఎట్లా పర్మిషన్ ఇస్తారు? మరి దాంతోపాటుగా ఈ విద్వాన్ చేసి హెచ్బిడి చేసి మళ్ళీ ఎంఏ పండిట్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. ఇవాళ చెల్లదు అంటున్నారు. ఇవాళ చాలామంది గురుకుల నోటిఫికేషన్ పడితే అప్లై చేసుకున్నారు, ఎగ్జామ్ రాసినారు, ఇంటర్వ్యూ పోయారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయారు, అన్నీ పోయినాక మీరు ఇప్పుడు ఎలిజిబుల్ కాదంటున్నారు. మరి అప్లికేషన్ తీసుకునేటప్పుడే నువ్వు పంచాయతీ చెప్పాలి కదా, నువ్వు ఏ క్వాలిఫికేషన్ ఇస్తావు ఏందని. అప్లికేషన్ తీసుకోవద్దు, అప్లికేషన్ తీసుకుంటారు, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు, కన్న కష్టపడి పుస్తకాలను చదివి ఎగ్జామ్ రాసి మార్కులు వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినాక మీ సర్టిఫికేట్ చెల్లదంటే ఇది ఎట్లా? కోర్టు కూడా చెప్పింది, ఏమన్నదంటే దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పింది. మరి గత ప్రభుత్వాలన్నీ గతంలో ఏపీ ప్రభుత్వం పనిచేయలేదా? మరి ఇలా ఏపీలో కూడా అదే క్వాలిఫికేషన్ పనిచేస్తున్నారు కదా. మరి వాస్తవ విరుద్ధంగా కొనసాగుతున్న అంశాలు మనకు కనబడతా ఉన్నాయి. దీనిపైన ఇలా బాధితులు అనే వాళ్ళు మన స్టూడియోకి వచ్చారు. వాళ్ళ బాధితుల గోడేంటో, వాళ్ళ జీవోలు ఏంటి, వాళ్ళ పంచాయతీ ఏంటి, వాళ్ళ ఎట్లా ఈ యొక్క అధికారులు అనే వాళ్ళు తలతిక్క సమాధానం ఎలా చెప్తున్నారు, వాస్తవ విరుద్ధమైన మాట ఎలా చెప్తున్నారో మన బాధితులు చెప్పక ప్రయత్నం చేస్తారు. చెప్పండి అమ్మా, అసలు మీ బాధ ఏంది, అసలు ఎందుకు ఈ రోడ్లు పెట్టుకొని తిరుగుతున్నారు? ఇప్పటికే నా స్టూడియోకే 4-5 సార్లు వచ్చారు. నేను టైము దొరకని కారణంగా మళ్ళీ వెనుక పోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ పోయారు. అయినా కూడా పట్టు విడువని విక్రమార్కుల్లాగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. అసలు ఈ సమస్య ఏంది, ఎక్కడ మొదలైంది, దీని పరిష్కారం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పే ఒక ప్రయత్నం చేయండి. నమస్కారం సార్, నా పేరు సలీమా, భద్రాద్రి డిస్ట్రిక్ట్ నుండి. నేను 2023 గురుకుల టీజీటీ అండ్ పీజీటీ 2 క్వాలిఫై అయ్యానండి. 1:2కి పిలిచారు. అక్కడ వెళ్ళిన తర్వాత నన్ను పీజీటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు సాహిత్య రత్న పీజీ ఉందమ్మా, ఇది చెల్లుబాటు అవ్వదు అకార్డింగ్ టు GO 25 అన్నారు. ఎందుకు సార్, ప్రీవియస్ టీచర్స్ అందరూ ఇదే సర్టిఫికేట్స్తో జాబ్స్ చేస్తున్నారు కదా, నాది ఎందుకు ఎలిజిబుల్ అవ్వదు అంటే, లేదమ్మా 2017లో GO 25 వచ్చింది, మీకు తెలియదా ఈ విషయము, ఆ GO 25 వల్ల మీరు అనర్హులు అని చెప్పేసి ఇనెలిజిబుల్ స్టాంప్ వేసి ఇచ్చారండి. అయితే సరే ఇది రాకపోతే టీజీటీ అని వస్తుంది కదా, ఏం చేద్దాం, సరే దేవుడా అనుకుంటూ అల్లా అనుకుంటూ నేను వెనుతిరిగి వెళ్ళిపోయాను. మళ్ళీ టీజీటీ 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అక్కడ కూడా పీజీ అడిగారండి, సేమ్ ఆన్సర్, మీరు అకార్డింగ్ టు GO 25 మీ సాహిత్య రత్న ఇనెలిజిబుల్ అని చెప్పేసి పెట్టేశారు. నేను ఇప్పుడు గవర్నమెంట్ని ఏమని అడుగుతున్నానంటే సార్, ఎందుకు ఎలిజిబుల్ అవ్వదు?
ఇప్పుడున్న 100% గవర్నమెంట్ టీచర్స్ ఇవే సర్టిఫికేట్ మీద వాళ్ళు హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు. అదే మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మన సోదరులు హ్యాపీగా ఈ డిగ్రీస్ ఈ క్వాలిఫికేషన్స్ మీద హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటుంటే మేమేమో ఏడ్చుకుంటూ ఇలా స్టూడియోలో వెంట తిరగాల్సిన దుస్థితికి ఎందుకు? రేపు డిఎస్సి కూడా ప్రిపేర్ అవ్వకుండా మేము ఈ ఎండలో ఎండలో చిన్న పిల్లలతో తిరుగుతున్నాం సార్. ఎందుకు మేము ఇనెలిజిబుల్ చెప్పండి? జీవో 25 తెచ్చినప్పుడు దీన్ని మా అందరికీ ఎందుకు తెలియజేయలేదు? 2 తెలియజేసినా మాకు కనీసం ఒక కట్ ఆఫ్ డేట్ ఎందుకు ఇవ్వరు సార్? మినిమం హ్యూమానిటీ కదండి ఒక జీవో తెచ్చినప్పుడు. అక్కడ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం అనేది మినిమం హ్యూమానిటీ. ఆ మినిమం హ్యూమానిటీ కూడా నిర్దాక్షిణ్యంగా మాకు ఎందుకు ఇంత శిక్ష వేశారు అని అడుగుతున్నాను సార్. ఇంకోటి ఏంటంటే మన భారతీయ శిక్షా స్మృతిలో కూడా 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడొద్దు అని చెప్తుంది. ఈ రోజు 30,000 మంది బాధితులు ఎవరైతే హిందీ పండిట్స్ ఉన్నారో వారందరూ మీరు తెచ్చిన జీవో 25 వల్ల ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడి ఎంత విలువలాడుతున్నారో మీకు ఎందుకు అర్థం కావట్లేదు సార్. ఒక జీవో తెస్తే చాలా మందికి న్యాయం జరగాలి, ఆస్పిరెంట్స్ కానివ్వండి, ప్రజలకి న్యాయం జరిగేలా ఉండాలి జీవోలు. ఈ రోజు నాయకులు మాకు న్యాయం చేస్తారని ఎన్నుకున్న తర్వాత జీవోలు తెచ్చి ఇంటికో ఉద్యోగం అన్నారు. జీవోలు తెచ్చి మేము చదువుకున్న చదువులే చెల్లుబాటు అవుతలేవంటే మేమేమవ్వాలి సార్? మా జీవితాలు ఏంటి సార్? ఈరోజు 35-40s మేము మళ్ళీ పీజీలు ఎట్లా చేసుకోవాలి? ఒక కట్ ఆఫ్ డేట్ ఇవ్వలేదు, కండిషనల్ జాబ్ ఇవ్వలేదు మాకు. ఎందుకు ఇలాంటి దుస్థితి? ఆంధ్రప్రదేశ్లో హ్యాపీగా చేసుకుంటున్నారు కదా. ఈ జీవోలు 1962లోనే ఆంధ్రప్రదేశ్ మన ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే పార్లమెంట్ 14-15 జీవోని అడాప్ట్ చేసుకుంది. దాన్ని ఎవరు పట్టించుకోరు. అంటే హిందీ నేర్చుకోవాలి, రాష్ట్ర భాష హిందీ, ప్రజలందరికీ కూడా తెలియాలి, సౌత్లో కూడా ప్రజలు హిందీ పట్ల అవగాహన ఉండాలి అనే సదుద్దేశంతో వారు జీవో 14-15 తీసుకొచ్చి ప్రజలు హిందీ నేర్చుకోవాలని చెప్పి ప్రచార సభని ఏర్పాటు చేశారండి. ప్రజలు రెస్పాండ్ అవ్వపోయటానికి 1964లో అదే జీవో 14-15ని మోడిఫై చేసి ఎవరైతే ప్రచార సభల ద్వారా డిగ్రీలు చేస్తారో వారు హిందీ ఉపాధి అవకాశాలు అంటే హిందీ టీచర్స్గా లెక్చరర్స్గా వారు ఎలిజిబుల్ అని చెప్పి సవరణ చేశారండి. ఆనాడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1970లో జీవో 14-15ని అడాప్ట్ చేసుకుంది. 2014లో మన తెలంగాణ ఆనాటి నుండి ఈనాటి వరకు అందరూ హ్యాపీగా హిందీ టీచర్స్గా ఎలిజిబుల్ అవుతున్నారు, జాబ్ చేసుకుంటున్నారు, జేఎల్ కూడా రాసుకుంటున్నారండి ఆంధ్రప్రదేశ్లో సాహిత్యరత్న మీద. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నియర్లీ 50 years హ్యాపీగా జాబ్ చేసుకున్నారు. మరి కేసీఆర్ సార్ 2014లో మన స్టేట్ బైఫర్గేషన్ అయినప్పుడు జీవోని అడాప్ట్ చేసుకోవాలి, ఎందుకు అడాప్ట్ చేసుకోలేదు? సరే మేము ఆ రోజు మాకు ఇవన్నీ రాజకీయాలు తెలియలేదు, మేము ప్రశ్నించలేదు. 2017లో జీవో 25 తీసుకొచ్చినప్పుడు ఎందుకని ఈ జీవోని అడాప్ట్ చేసుకోవడమా, లేదా మాకు ఒక కట్ ఆఫ్ డేట్ అయినా ఇద్దాము, రాత్రికి రాత్రి జీవోలు తెస్తే పొద్దునకి మనకి సర్టిఫికెట్స్ వచ్చేవి కదండి, ఊరికే చదవాలి, టైం పడుతుంది, మాకు కట్ ఆఫ్ డేట్ ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతున్నానండి. మా సర్టిఫికెట్ సార్, మనం ఒక ఆర్టీసీ బస్ ఎక్కితే ఆ బస్కి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఆ టికెట్ మీద వేరే బస్ మీద జర్నీ మనం నిర్దేశిత గమ్యాన్ని చేరుకుంటున్నాం. మరి మా సర్టిఫికెట్ మా లైఫ్ జర్నీ అండి, మా సర్టిఫికెట్స్కి ఎందుకు ఆ వ్యాలిడిటీ లేదు? ఒక ఆర్టీసీ టికెట్కి ఉన్నటువంటి వాల్యూ మా సర్టిఫికెట్స్కి లేకుండా చేశారు ఈరోజు. సార్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఆ రోజు 1917లో కాంగ్రెస్ గవర్నమెంటే జీవో 14-15ని అడాప్ట్ చేసుకుంది. తిరిగి ఆ ఘనత తిరిగి మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జీవో 14-15 అడాప్ట్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. మా బాధితులు 30,000 మంది ఎవరైతే ఉన్నారో అడాప్ట్ చేసుకోండి సార్, లేదంటే కనీసం మాకు ఒక కట్ ఆఫ్ డేట్ అయినా ఇచ్చి మిమ్మల్ని ఆదుకోమని వేడుకుంటున్నాను, ప్రాధాయపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి అసలు ఏంది, అసలు సమస్య ఏంది, ఇంకేమన్నా అదనంగా ఏం చెప్పాల్సింది? అందరికీ నమస్కారం. అశోక్ సార్ గారికి నమస్కారం. మేము ఈ హిందీ విద్వాన్ మధ్యమ విశారద ప్రవీణ్ 3 సర్టిఫికేట్స్ ఇక్కడ రన్నింగ్లో ఉన్నాయి సార్. ఇది హిందీ విద్వాన్ అనేది హిందీ ప్రచార సభ హైదరాబాద్ నాంపల్లి, దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి ప్రవీణ సర్టిఫికేట్ ఉంది, సాహిత్య సమ్మేళనం నుంచి మధ్యమ విశారద సర్టిఫికేట్స్ ఉన్నాయి. 1970లో వచ్చిన జీవో ప్రకారం 17 సంస్థలకు ఇచ్చింది సార్. ఆ ఇచ్చిన జీవోలో ఏముందంటే ఈ సంస్థ స్వతంత్ర ప్రతిపత్తి లేదు, నిరంతర రికగ్నిషన్ ఉంది దానికి. దాంతోపాటు ఈ సర్టిఫికెట్ల ద్వారా హిందీ ఉద్యోగాలు చేసుకోవడానికి, హిందీ చదువుకోవడానికి, హిందీ ఉద్యోగాలు చేసుకోవడానికి మాత్రమే ఈ జీవో పనికొస్తుంది, ఈ సర్టిఫికెట్స్ పనికొస్తాయి అని ఇచ్చారు. మేము ఎస్ఐకి లేదంటే డిగ్రీకి సంబంధించిన పోస్టులకు మేము అడగట్లేదు, మాకు ఇచ్చినటువంటి జీవో ప్రకారం. అప్పుడే వాళ్ళు చెప్పారు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిగ్రీ కాదు, ఇది ఓన్లీ ఫర్ హిందీ టీచర్స్ పర్పస్, రిక్రూట్మెంట్ పర్పస్ అని చెప్పారు. దాని ప్రకారమే మేము ఈ సర్టిఫికెట్స్ ఈ చదువులు చదువుకొని
ఈ లాంగ్వేజ్ పండిట్ చేసి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్రైటీరియా ప్రకారం ఎగ్జామ్స్ రాసి 1:2లో పోయిన తర్వాత రిజెక్షన్ అనేది చేసేది. ఎట్లా ఎంతమంది ఇట్లా బాధితులు ఎంతమంది రాజు రోడ్ చెప్తాను దాదాపు ఈ అంటే 1:2లో రిజెక్ట్ అయిన వాళ్ళు 300-400 మెంబర్స్ ఉన్నారు. 300-400 మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి బాధితులు ఇలాంటి కోర్సు ఈ సర్టిఫికేట్ చేసిన వాళ్ళు 30,000 మాస్టర్ ఇప్పుడు అందరు చెల్లదు అంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఈ సర్టిఫికేట్ చెల్లదని చెప్పడానికి కారణం ఏంటి అసలు? వాళ్ళు చెప్పేది ఒకటే సార్, 2014లో లేదని చెప్పేసి ఇప్పుడు మా సర్టిఫికేట్ యూజీసీ రికగ్నిషన్ లేదంటున్నారు సార్. మా సంస్థలు అనేటి యూజీసీ అండర్లో లేవు, యూజీసీ ఫేక్ లిస్ట్లో లేవు. ఒకవేళ మాది ఫేక్ లిస్ట్ ఉండేది ఉంటే మేమే సైలెంట్ అయిపోతాం. మాది ఫేక్ లిస్ట్ లో లేదు, యూజీసీ అండర్ లో లేదు కాబట్టి మాది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు, వాటి నుంచి ఇచ్చిన సర్టిఫికెట్లు చెల్లుతాయి అనేది మాది. ఇంకొకటి ఏమంటే ఈ మరి పక్క రాష్ట్రంలో చెల్లుతున్నాయి కదా మరి. ఇప్పుడు ప్రజెంట్ మొన్న 2024లో ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా ఇదే సర్టిఫికెట్స్ తో వాళ్ళకి డిఎస్సి పర్మిషన్ ఇచ్చాను సార్. ఇప్పుడు మా ఈ తెలంగాణలో 2017లో తెచ్చినటువంటి జీవో 25 ఈ 25కు తీసుకురావడానికి ఇక్కడ విద్యా వ్యవస్థలో ఏమైనా అనూహ్యమైన మార్పులు జరిగినాయంటే ఏం లేవు సార్. 6వ తరగతి నుంచే హిందీ భాష నేర్పబడుతుంది. ఈ మిగతా హిందీ తెలుగు లాగా ఇంగ్లీష్ తెలుగు లాగా 1వ తరగతి నుంచి భాషను చెప్పడం లేదు. మళ్ళీ 20 మార్కులకే హిందీ భాష ఉత్తీర్ణత 10th క్లాస్ లో ఉంది. మిగతా సబ్జెక్ట్ 35 మార్కులు పెట్టాలంటే హిందీ కూడా 35 పెట్టాలి. ఇవన్నీ ఎగ్జామ్షన్స్ అన్ని ముందు నుంచే ఇవ్వబడింది. వీళ్ళు జీవో తీసుకొచ్చినప్పుడు మార్పు అనేది ఏం జరగలేదు. మా జీవితాలను నాశనం చేయడం అనేది ఒక మార్పు జరిగింది తప్ప వాళ్ళు జీవో తేవడం వల్ల వేరే వాళ్ళకు 10+2+3 అంటే డైరెక్ట్ డిగ్రీ ఉన్న వాళ్ళకే ఇస్తాము అని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు హిందీ 10th క్లాస్ వరకు దాన్ని పరిమితం చేశారు. మళ్ళీ ఇక్కడ పోటీ పరీక్షల్లో కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కానీ హిందీ పెట్టలేనప్పుడు దాని 10th అంటే నీకు ఫస్ట్ ఏంది ఒక స్టూడెంట్గా నీకు మినిమం హిందీ పైన అవగాహన ఉన్నదా లేదా, ఒక దేశ భాష కాబట్టి అది నేర్చుకోవాలనే ఒక అంశం తప్ప ఇక్కడ పోటీ పరీక్షల్లో కానీ ఏ అంశంలో కానీ ఎక్కడ కూడా దాని యొక్క ప్రస్తావన కూడా ఇవ్వడం లేదు. ఇంకోటి ఏంటంటే ఇటీవల గవర్నమెంట్ ఏమంటుందంటే గతంలో నుంచి దేశ స్థాయిలో నిర్వహించే ఎంట్రన్స్లు అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ అవే తెలుగులోకి వస్తున్నాయి, అవే ప్రాంతీయ భాషల్లోకి వస్తున్నాయి. అలాంటప్పుడు ఇలా విధంగా ఒకవైపు ఒక నిర్ణయాలు తీసుకుంటారు, మరోవైపు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ దుర్మార్గమైనటువంటి చర్య. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, యూజీసీ నిబంధన లేదు కాబట్టి మీకు ఏమంటున్నారు, మరి మీరేమంటున్నారు? ఇప్పుడు 14-15 జీవో ఉంది, దాని ప్రకారం పార్లమెంట్ జీవో యాక్ట్ ప్రకారమే మేము ఎలిజిబుల్. యూజీసీ అవసరం లేదు మాకు సెకండ్ లాంగ్వేజ్. మరి వాళ్ళు తెచ్చిన జీవో 25 మీరు హైకోర్టులో సవాల్ చేశారు కదా. హైకోర్టులో అంటే మేము ప్రభుత్వ నిర్ణయం మీద వదిలేసారు. 2013లో వచ్చింది సార్. 25 జీవోలో కూడా ఏమి ఇచ్చాడంటే సార్, ఈ డిగ్రీలు హిందీ టీచర్స్ కి చెల్లుతాయి. ఇది యూజీసీ రికగ్నైజ్డ్ కాదు కానీ హిందీ టీచర్స్ కి ఎలిజిబుల్ అని చెప్పేసి జీవో 25 లో కూడా ఇచ్చాడు సార్. ఇప్పుడు చిన్న అమ్మాయిని తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్ళి హైదరాబాద్ కు వచ్చి వాళ్ళ బాధని కన్నీళ్ళని 2 నెలల నుంచి ఇదే పరిస్థితి సార్. మేము తిరగని చోటు లేదు, ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళాము, సీఎం సార్ దగ్గరికి వెళ్ళాము, అందరికి మా బాధను మేము చెప్పుకున్నాం సార్. అయినా ఎవ్వరు ఇప్పటి వరకు మా గురించి రెస్పాన్స్ అవ్వలేదు. అందుకే మీ ద్వారానైనా సరే మేము అందరికి తెలియజేయాలనేసి ఇక్కడికి వచ్చాము. ఇంకో విషయం ఏంటి సార్ అంటే ఇక్కడ డిగ్రీ వచ్చేసి మనకు సెకండ్ లాంగ్వేజ్ డిగ్రీగా ఉంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ డిగ్రీగా ఉంటే తీసుకోవట్లేదు, అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. హిందీ లిటరేచర్ అయి ఉండాలి అంటే 3 years చేసి ఉండాలి అంటున్నారు. ఇక్కడ బోధించేటటువంటి అధ్యాపకులు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనివర్సిటీలో కూడా హిందీకి సంబంధించినటువంటి అధ్యాపకులు లేరు, ఆ కోర్సెస్ కూడా ఆఫర్ చేయట్లేదు. అలాంటప్పుడు మాకు ఎలా అడుగుతారా, ఎక్కడి నుంచి వస్తుంది మాకు, ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు లెక్చరర్స్ లేదు, డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నా లిటరేచర్ తీసుకున్నా చెప్పడానికి లెక్చర్స్ లేదు. అసలు లెక్చరర్స్ లేనిది ఆ సబ్జెక్ట్ మేము ఎలా చదవగలుగుతాం, అసలు ఇక్కడ ఎలా రాగలుగుతాం? కోర్స్ కూడా లేదు. ఇప్పుడు అది అడుగుతుందా లిటరేచర్? మీరు 14-15 జీవోని క్యాన్సిల్ చేయకుండా దాన్ని సవరించకుండా 25 జీవోని తీసుకొని వచ్చేసి మీ సర్టిఫికేట్ చెల్లవు అంటున్నారు. కనీసం దానికి ఒక ఎగ్జామ్షన్ ఇవ్వాలి. 2017 వరకు మీరు తీసుకొచ్చారు జీవో 25 కాబట్టి అక్కడి వరకు చేసినటువంటి వాళ్ళకి పర్మిషన్ ఉండాలి, వీళ్ళు ఎలిజిబిలిటీ వీళ్ళకి రాసుకొని ఇవ్వండి అని చెప్పేసి అలా ఇచ్చినా కూడా మేము సంతోషిస్తాం కదా సార్. దాంతో పాటు సార్ అది నోటిఫికేషన్ ఇచ్చే ముందు కూడా ఎప్పుడు కూడా చెప్పండి, పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో జరిగినటువంటి విద్యా స్కామ్ ఏదైతే ఉందో సేమ్ అదే స్కామ్ తెలంగాణలో జరిగిందనేది మా అనుమానం సార్. అదైతే ఉంది సార్, రాత్రి వచ్చిన జీవో సార్.
ఈ జీవోని తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్ లో బిల్లు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి దీనిపైన పార్లమెంట్ లో ఖచ్చితంగా బిల్ పెట్టాలి. ఆ బిల్ పాస్ అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ కి అసెంబ్లీలో ఇన్ఫార్మ్ చేయాలి. మాట్లాడిన తర్వాత జీవో అసెంబ్లీలో పాస్ దీని చేయాలి. మీద చర్చ జరిగిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు చేయాలే తప్ప రాత్రి ఈ జీవో తీసుకొచ్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలని చెప్పి ఈ విధంగా ఈ బిల్లు, కొత్త బిల్లు తీసుకొచ్చి ఉన్నటువంటి అంతకుముందు ఇప్పుడు పనిచేసేటువంటి గవర్నమెంట్ టీచర్లు ఎవరైతే ఉన్నారో దాదాపు 100% ఈ విద్వాన్ మీదనే ప్రమోషన్స్ తీసుకుంటున్నారు. అవును. మొన్న ఇచ్చినటువంటి టెట్ దాంట్లో కూడా సార్, టెట్ దాంట్లో కూడా 2010కి అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకి టెట్ అవసరం లేదని చెప్పి అంటున్నారు. Exemption వాళ్ళకి ఇచ్చారు. Exemption ఇచ్చారు. అంటే మాకేమైంది సార్, మేమేం చేసినాం, మేమే అంత అన్యాయం చేసినాం. అంటే ఆ గవర్నమెంట్ ని, ప్రభుత్వాన్ని వద్దని ఈ గవర్నమెంట్ తీసుకురావటమా? నిరుద్యోగమై ఉన్నటువంటి మేము రోడ్ల మీద పడి తిరగాల్సిన ఉమ్మడి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మేము ఏం చేసాము, తెలంగాణ రావాలి, మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి అంతా కష్టపడి మేము తీసుకొని వచ్చే మాకు చేసింది ఇదా మీరు? ఉన్న సర్టిఫికెట్లు కూడా తెలంగాణ రాకున్నా బాగుండేదేమో అనిపిస్తుంది సార్ ఇప్పుడు. తెలంగాణ వచ్చి రోడ్డున పడ్డాం అనిపిస్తుంది. తెలంగాణ రాకుండా అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ మంచిగా ఉండేటోళ్ళమే. కొత్త జీవోలు తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డున ఏడ్చి పడేశారు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇప్పుడు అక్కడ చెల్లుతున్నాయి, మాకు కూడా ఉండేది. నోటిఫికేషన్ లోనైనా సార్ ఏం చేస్తున్నారండి సార్, కుడి చేతితో అన్నం పెట్టి ఎడమ చేతితో బుద్దటం మొదలు పెట్టారు సార్. ఎవరి స్వార్థం కోసమో తెచ్చిన ఎవరి జీవో. స్వార్థం కోసం తెచ్చిన, వాళ్ళ స్వార్థాల కోసం తీసుకొచ్చినటువంటి జీవోల వల్ల ఇంతమంది మహిళలు కానీ మా పనులు వదిలిపెట్టి ఎర్ర టెండలు పసిపిల్లలు ఎత్తుకొని రోడ్ల మీద పడాల్సిన అవసరం ఏంటి సార్? ఒక్కొక్కరు నైట్ 12 గంటలకు 1 గంటకి తెల్లవారుజాము 3 గంటలకు లేచి బయలుదేరి వచ్చారు. ఇట్లా ఒక్కరోజు కాదు సార్, లాస్ట్ 2 months నుంచి ఇదే పరిస్థితి. అప్పటి నుంచి ఇదే ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు మాది. మరి ఏం చెప్పాలనుకుంటారు? ఫైనల్ గవర్నమెంట్ కి ఏం డిమాండ్ చేయాలనుకుంటారు మీరు? మాకు కట్ ఆఫ్ డేట్ గానీ లేదా విద్వాన్ Adoption. అడాప్షన్ Yes, 14, 15 అడాప్షన్ గానీ 2017 కంటే ముందు, సరే మీరు జీవో తెచ్చారు, 2017 కంటే ముందు సర్టిఫికెట్లకి ఎలిజిబిలిటీ వాళ్ళు. ఎందుకంటే మీరు రాకముందు, మీ కొత్త జీవో రాకముందే మాకు అనుమతులు ఉన్నాయి కదా. ఇచ్చారు కదా సార్, డిగ్రీ వాళ్ళకి 45% అంటే 2011 బిఫోర్ వాళ్ళకి 45%. మరి విద్వాన్ చెల్లదంటారు, మరోవైపు ఎంఏ చేసిన దానికి చెల్తే అదే అంటారు. విద్వాన్ బేస్ మీద మరి ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఎట్లా వస్తుంది? ఎలా వచ్చింది? అశోక్ అన్న, ఇక్కడ గమ్మత్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే సెలక్షన్లలో హిందీ విద్వాన్ మరియు మాధ్యమ విశారదులను డిగ్రీలో గుర్తించి ఓటు కల్పించారు. ఓటు హక్కు మాకు ఓటు హక్కు కూడా ఉంది సార్ ఇప్పుడు. ఓటు హక్కు కూడా ఉంది. ఓటు హక్కు కూడా ఉన్నది. అదే సర్టిఫికేట్ మీద మీరు అప్లై చేసుకున్నారు. ఇది మీరు కొత్త జీవో అంటున్నారు. ఇప్పుడు ఈ ఒక అంశాన్ని పెట్టుకొని కూడా కోర్టు సవాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కోర్టులలో తిరగాలి, ఇవన్నీ తిరగాలంటే నానా యాతంతో కూడినటువంటి అంశం. కాబట్టి అంశాన్ని నోటిఫికేషన్ ఇచ్చే ముందు కూడా కనీసం పలానా సర్టిఫికేట్ ఎలిజిబుల్ అని ఇస్తున్నాడు తప్ప మరి మీ సర్టిఫికేట్ ఎలిజిబుల్ కాదని మాత్రం మెన్షన్ చేయలేదు సార్. అక్కడే చెప్పుకుంటే మేము టెట్టే రాసేవాళ్ళం కాదు, మేము వేలకు వేలు పోసి ట్రైనింగ్ కోచింగ్ తీసుకునే వాళ్ళం కాదు, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళమే కాదు కదా, అప్పుడే వేరే దారి చూసుకునే వాళ్ళం. అంతా చేసి 2 సంవత్సరాలు కష్టపడి రాసి 1:2 మెరిట్ లో ఉన్నాం సార్. మెరిట్ లో ఉండి హోప్స్ పెట్టుకొని ఉన్నాం. 2017లో నోటిఫికేషన్ వచ్చింది. టీఎస్పీఎస్ఏ ఈ గురుకుల సంబంధించిన నోటిఫికేషన్ అప్పుడు ఎలిజిబిలిటీ ఇచ్చారా? టీఆర్టీ లో కూడా ఇవ్వలేదు సార్, ఎప్పుడు ఇవ్వలేదు. గురుకులాలో ఇచ్చారు. రిక్రూట్ అయ్యారు అప్పుడు. లాస్ట్ టైం గురుకులాలకు ఇచ్చారు. 2017 జీవో వచ్చినాక కూడా 2018 నోటిఫికేషన్ కూడా వచ్చింది మన అందులో కూడా ఎలా ఇచ్చారు? 2017లో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ జియో 25 రాలేదు. 2018 ఆల్రెడీ వచ్చింది కనుక అప్పుడు ఇవ్వలేదు. అప్పుడు పోస్ట్ ఒకవేళ ఇవ్వరు ఉన్నా కానీ ఇవ్వరు, ఎందుకంటే జియో 25 ఉన్నది కదా. కాబట్టి మీరు తక్షణంగా డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 25 రద్దు చేయండి, లేదా 2017 కంటే ముందున్న వాళ్ళకి అవకాశం కల్పించండి. మరి దీనికోసం ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు మేము కూడా అమర నిరాహార దీక్షకు కూర్చోబోతున్నాం. మేము ఇప్పటి వరకు గవర్నమెంట్ అడిగాము, మంత్రుల దగ్గరికి వెళ్ళాము, సీఎం గారి దగ్గరికి వెళ్ళాము, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, డైలీ మెసేజ్ చేస్తున్నాము, ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, రెస్పాండ్ అవుతారేమో అన్న దగ్గర చేస్తున్నాం. కానీ చేస్తామంటున్నారు కానీ దాని గురించి ఎలాంటి పట్టింపులు అష్యూరెన్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఈ పాపం చేసిపోయింది. ఇది కేసీఆర్ ఇవన్నీ చేస్తే మాకు దరిద్రం కేసీఆర్ చేసిన పాపాలు రోజు రోజుకి ఎట్లా బయటపడుతున్నాయో చూడండి ప్రజలారా.
మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో మళ్ళీ గాయబవుతురు, తెలంగాణ ప్రజలు మోసపోతురు అని చెప్పేసి దొంగ మాటలు చెప్పుకుంటూ తిరుగుతుండు. ఇంకా ఎంతమంది నాగం చేస్తారు? రేపు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలి. రెడ్డికి ఓటేసి గెలిపిస్తే ఏ రోజైనా గ్రాడ్యుయేట్స్ ఈ జీవోలు కనపడలేదా? పల్లరాజేశ్వర రెడ్డి సిగ్గు లేకుండా ఎలక్షన్స్ కానీ ఎంపీ మాకు ఓటేయండి అని చెప్పేసి బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా వీళ్ళు వస్తా ఉన్నారు. మరి వాళ్ళు మోసం చేసిరంటే మరి వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఒకసారి గవర్నమెంట్ కూడా ఇప్పటి నుంచి కూడా అంటే మన డిసెంబర్ నుంచి కూడా మనం అందరం ఉమ్మడిగా మేము డిమాండ్ చేసింది ఏంటంటే కేసీఆర్ ఏదైతే పాపాలు చేసి నిరుద్యోగులను రోడ్డు మీద వేసి విద్యార్థిని నాశనం పట్టించిండో వాటన్నింటి మీద కూడా ఒకసారి ఎంక్వైరీ పెట్టి ఏ జీవో 46 కావచ్చు, 25 కావచ్చు, ఇంకా దొంగ జీవోలు అన్నిటి బయట పెట్టాలి. ఇవి అన్నిటిని కూడా ప్రభుత్వం పునఃసమీక్షించాలని చెప్పేసి ఖచ్చితంగా బయటకు వస్తుంది సార్. ఒక ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయం తీసుకుంది సార్. ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఉన్న 3 మెంబర్స్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఇంకొకటి సార్, మాకు ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఒక్కళ్ళకి కూడా క్లారిటీ లేదు. మా క్వాలిఫికేషన్ మీద సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన అక్కడ స్టాఫ్ కి ఒక్కళ్ళకి కూడా క్లారిటీ లేదు. అసలు ఏది ఎలిజిబుల్ ఏది ఎలిజిబుల్. ఇంత మందిలో మేము ఇప్పుడు 12 మందిలో 4గురికి ఎలిజిబుల్ వేశారు, సేమ్ క్వాలిఫికేషన్స్. 4గురికి నాట్ ఎలిజిబుల్ వేశారు, ఇంకో 4గురికి అసలు ఏది వేయలేదు. ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ ఏది వేయలేదు. వాళ్ళకి ఇవ్వలేదు, నాట్ ఎలిజిబుల్ వాళ్ళని అయితే పక్కకి నెట్టేశారు. అసలు ఏది అయిన వాళ్ళకి కూడా రాలేదు. సమస్య తీవ్రమవుతుందని మనిషికి ఒక సమస్య మీద రాసి పంపించారు అన్నట్టు. అయితే అదే విషయంలో నేను భట్టు మల్లయ్య గారిని క్వశ్చన్ వేసిన సార్. ఏంటి అంటే మీరు దానికి క్వాలిఫికేషన్ కి అది మెన్షన్ చేయకుండా మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చి 1:2 లో మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు. అసలు దీన్ని ఎందుకు ఇట్లా నోటిఫికేషన్ మీరు ఎందుకు మెన్షన్ చేయలేదని నేను అడిగితే, అరే బాబు నేను నోటిఫికేషన్లో మీరే కాదు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, దానికి మేము చేసేది ఏం లేదని మాట్లాడిన భట్టు మల్లయ్య గారు. సాఫ్ట్వేర్ రూపొందించి రాదా మీకు? అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు సార్. అన్నిటికీ క్వశ్చన్ వేస్తే మాకు ఏం తెలియదు, ఏమంటే ప్రభుత్వం అడగాలని మాట్లాడింది సార్. మాట్లాడి మమ్మల్ని ఎలగొట్టింది సార్ అక్కడ నుంచి. అయితే ఆ రోజు నుంచి సార్ స్టిల్ ఉన్నాం ఇప్పటి వరకు కూడా ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళినాము, సెక్రటరీ ఏరియాకి పోయినాము, మంత్రులను కలిసినాము, మళ్ళీ వేమ నరేంద్ర సార్ని కలిసినాము, మన విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్తే వాళ్ళకి అర్థమైందా ఫస్ట్? అంటే వాళ్ళకి అర్థమైనా కూడా కొంతమంది ఏమంటున్నారంటే సార్ 25 జీవో అంటే విషయం కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఒక్కళ్ళకి కూడా క్లారిటీ పర్సన్ అనేటోడు లేడు తెలంగాణ. అసలు తెలంగాణలో హిందీ క్వాలిఫికేషన్ ఏంటి అనే క్లారిటీ ఇచ్చే నాదుడే లేదు. అసలు జీవో చేసిన వాళ్ళకి తెలిసినోడికి కూడా క్లారిటీ లేదు. ఒకసారి ఇది 2017 జీవో తెచ్చారు కదా, ఇప్పుడు 2 months నుంచి మేము తిరుగుతున్నాం అన్నారు కదా. 2017 అంటే 23 దాకా టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా, అప్పుడు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారా మీరు? అసలు తెలియదు సార్. జీవో వచ్చిన విషయం మొన్న 2023 వచ్చిన విషయం ఈ జీవో 2017 వచ్చింది, 2023 జీవో వచ్చిందని ఎవరు తెలియదు. అంటే కేసీఆర్ 6 సంవత్సరాలు మేము జీవో దాచిపెట్టిన అంటే ఎన్నో జీవోలు దాచిపెట్టినంటే చీకటి కోణం కాబట్టే కదా సార్ ఇన్ని రోజులు. ఆయన బయట పెట్టింది, వీళ్ళు బయట పెట్టింది ఎప్పుడంటే 2024లో మేము 4th కి 1:2లోకి వెళ్ళిన రోజు అప్పుడు బయట పెట్టిల్లు. 2023లో అదొస్తే 2024లో బయట పెట్టింది. ఆ 2017లో కూడా సార్ మళ్ళీ మేము అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గ్రూప్స్ రాసినప్పుడు గ్రూప్స్లో హిందీ పోస్ట్ అంటే విద్వాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానిలో పోటీకి రాస్తే మెరిట్లో హిందీ విద్వాన్ వాళ్ళు వచ్చారు సార్. ఆ పిల్లాడు ఏం చేసిండు, వీళ్ళని సవాల్ చేస్తూ వీళ్ళ వల్ల మాకు ఇది జరుగుతుందని చెప్పి పోయి ఆ ప్రొఫెసర్ని పట్టుకొని చేసి ఏం చేశారంటే అప్పటికప్పట్లో ఈ 25 జీవోని తీసుకొచ్చారు సార్. ఇక్కడ మాకు 1970 జీవో ప్రకారం ఇప్పుడు మీరు ఇదే క్వాలిఫికేషన్ మీద
లాస్ట్ టైం గ్రూప్ 2 రాసిరు, పోటీ పరీక్షలను రాస్తున్నారు. రాయలేదు సార్. మాకు తెలుసు సార్, ఇవి నాటి ఈ జీవో ప్రకారం ఫుల్ డిగ్రీ కాదనే తెలుసు. ఇది ఓన్లీ ఓన్లీ ఫర్ టీచర్ సంబంధించిన పంచాయతీ అంతే, వేరే సంబంధం లేదు. ఇప్పుడు వార్డెన్ పోస్ట్ లో కూడా మేము నాట్ ఎలిజిబుల్ సార్, కాబట్టి డిగ్రీకి సంబంధించిన ఏ పోస్టులకి మేము మాకు ఏది ఎంచుకుంటాం. అవసరం లేదు సార్, రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఇప్పిస్తే చాలు. దేన్నైతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రాడ్యుయేట్లకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్లు వేరు, హిందీ పండిట్ సంబంధించిన క్వాలిఫికేషన్లు వేరు. ఆ సోయి అధికారులకు ఉండాలా. రేపు గురుకులాలకు సంబంధించి మొన్న 3000 ఉద్యోగాలు ఆపిరు. ఆ ఆపిన 3000 ఉద్యోగాలతో పాటుగా మీ 300-400 మంది బాధితుల పక్షాన కూడా అన్న నేను ఇద్దరం కలిసి మీకు కంపల్సరీగా అండగా నిలబడతాం, కొట్లాడుతాం. ప్రభుత్వం ఎట్లా రొంగులాదో చూసే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ అయితే ఎన్నికల కూడా అనేది అమల్లో ఉన్నది. జూన్ 4వ తారీఖు అయిపోతుంది కాబట్టి జూన్ 5వ తారీఖు వరకు వాళ్ళ గురుకులాలు కూడా ఇంకా 3000 మంది బాధితున్నారు. ఆ బాధితులతో పాటు మీరు కూడా ఒక బాధితులు కాబట్టి వీళ్ళందరినీ ఏకం చేసి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి మీకు ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం అయితే కంపల్సరీ చేస్తామని అయితే హామీ ఇస్తున్నాను. ఎందుకంటే గతంలో యాక్చువల్లీ ఇది మన ఇష్యూ. గురుకుల స్టార్టింగ్ నుంచి కూడా ఈ గురుకుల ఇష్యూ మీద మల్లయ్య భట్టి చేసినటువంటి నిర్వాహకాల మీద స్టార్టింగ్ నుంచి కూడా అని చెప్తా ఉన్నాం. మొండి దున్నపోతు మీద వానబడ్డట్టు ఆయన మల్లయ్య భట్టి వ్యవహారం చెప్తానే ఉన్నాం. సెంటర్ల విషయంలో కావచ్చు, అప్లికేషన్ విషయంలో కావచ్చు, టెక్నికల్ ఇష్యూ వల్ల చాలా మంది అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు జరగలేదు. డేట్ కనీసం లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత లాస్ట్ 2 days కూడా సర్వర్ మొత్తం మొరాయించి పనిచేయలేదు. అప్లికేషన్ ఎక్స్టెన్షన్ చేస్తే అట్లీస్ట్ 3 రోజులు చేస్తారు. ఓన్లీ 12 hours 24 hours లాగా పెట్టేసి చాలా మంది కూడా రోడ్డు మీద పడ్డారు. అసలు ఈ గ్రూప్ పంచాయతీ గందరగోళం. పెద్ద గందరగోళం సార్. ఒక్కొక్క ఎగ్జామ్ మీతో పాటు ఇంకో 2-3 సమస్యలు ఉన్నాయి తెలుసా? ఎగ్జామ్ చదవడానికి అవకాశం ఇయ్యరు, సేమ్ ఇట్లాంటి గందరగోళం చేస్తారు. ఒక్కొక్క ఎగ్జామ్ 3 నెలల్లో పెడతారు, వాళ్ళ రిజల్ట్ చక్కగా ఇవ్వరు. ఎగ్జాక్ట్లీ మీ సేమ్ మీలాంటి సమస్య ఏంటంటే ఈ బయోటెక్నాలజీ కావచ్చు, బయోకెమిస్ట్రీ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, ఇవన్నీ ఏం చేసిందంటే ఎలిజిబిలిటీ ఇచ్చేసారు. తీరా వాళ్ళు డెమో ఇస్తున్న కాలక్రమంలో మధ్యలో పిలిచి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి బయట ఎప్పుడైనా సార్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ సన్నాసులకు తెలియదేమో కానీ కేసీఆర్ అట్లా తయారు చేసిపోయాడు వ్యవస్థని. ఆ దుర్మార్గుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రో, ఫిజిక్స్ ఇట్లా లాంగ్వేజ్ పండిట్లో ఉన్నప్పుడు దీనికి ఎవరెవరు అర్హులు, ఎవరు అనర్హులు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ని కనుక్కొని అప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో రాయాలి. వీళ్ళు ఏం చేసిరు, ఈ చేతగాను 3 రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ వేసారు. మన బయోటెక్నాలజీ మన వీటికి ఎక్స్పర్ట్స్ కమిటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ముందే వేయాల్సింది తర్వాత. అంటే ఇదంతా వ్యవస్థ. దీని మీద ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, నిరుద్యోగుల మీద ఒక వ్యవస్థ ఉండాలి. మాట్లాడతాను డెఫినెట్గా ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ నిర్మాణం చేసే క్రమంలోనే మేము ముందుకు అశోక్ కూడా మొన్న కూడా ఆమరణ నిరాహార దీక్ష 5 రోజులు చేసాడు. 5 రోజులు చేశాడు. గురుకుల రీలింగ్విష్మెంట్ కావచ్చు. అందుకే మీలాంటి వాళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు, ఎడ్యుకేషన్ అవగాహన వాళ్ళు ఎమ్మెల్సీలు కావాలి. ఏ సంబంధం లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు ఎవరికి మీకు ఎమ్మెల్సీ కూడా ఓటు బ్యాంక్ ఉంది. మీరు 30,000 మంది బాధితులు ఉన్నారు. ఆ 30,000 మంది మీరు కూడా ఎమ్మెల్సీగా నామినేషన్ ఇద్దామని చెప్పేసి ఎలా వచ్చిన ఏం చేస్తాం సార్ ఇప్పుడు మరి? న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఈ 30,000 మంది తరపున ఒక క్యాండిడేట్ నిలబెట్టి మేమే తలా 1000 రూపాయలు, తలా 2,000 వేసుకొని అయినా సరే ఒక క్యాండిడేట్ నిలబెట్టి అప్పుడు ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చెప్పి అసలు ఖచ్చితంగా మేము ఒక ఎమ్మెల్సీ నిలబెడతామని చెప్పి హిందీ విద్వాన్ తరపున కానీ మన నిరుద్యోగుల తరపున సపోర్ట్ చేస్తూ అశోక్ సార్ ఉన్నారని చెప్పి మళ్ళీ నమ్మినాం సార్. దగ్గరకు వచ్చినాం సార్. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి ఉద్యమంలో కూడా మేము చూసినాం సార్. నేను దగ్గర నుండి పాల్గొన్నాను సార్. దాంట్లో మా బాబుని ప్రతి ఉద్యమానికి పంపించాను, నేను అన్ని చూశాను. సమస్య పరిష్కారం కావడం ఇంపార్టెంట్. కంపల్సరీగా మీకు అండగా నిలబడతా. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి నాకు 2 నిమిషాలు చెప్పగానే వాటి అర్థమైంది. ఈ పనికిరాని వాళ్ళు వేరే పోటీ చేస్తే సబ్జెక్టు తెలియదు, చెప్పిన అర్థం కాదు, దాని గురించి మాట్లాడే శక్తి లేదు. అక్కడ 100% మీకు అండగా నిలబడతా.
రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు అండగా మీరు నిలబడండి. కంపల్సరీగా మీ సమస్య పరిష్కారం కోసం అశోక్ సార్ నిలబడతాడు. ఎందుకంటే గత 4-5 ఏళ్ళుగా అన్ని అంశాలపైన కొట్లాడుతూ ఉన్నా. రేపు మీ అంశం కూడా తీసుకుంటాం. 3000 ఉద్యోగాలు ఇంకా గుర్తులు ఇంకా ఫిల్ఫుల్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీ యొక్క 300-400 ఉద్యోగాలు ఉన్నాయి. అన్నీ కూడా పూర్తి చేయడం కోసం ప్రత్యేకమైన ఒక ప్రణాళిక, ఒక ఎజెండాను తయారు చేసి కొట్లాడి నిలబడే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. కొంచెం ఎక్కడ జరిగినా కొంచెం మా జీవో గురించి కూడా ఎక్కడెక్కడ మాట్లాడుతూ కాయలు వచ్చారు కానీ మళ్ళీ మీరు అటు పోయి ఇటు వచ్చిన సార్ మీరు నామినేషన్కి వెళ్ళే రోజు ఏ రోజు చెప్తే